ఏం టెన్షన్గా ఉన్నావు? అర్జెంట్గా 10,000 కావాలి విరాజా. అది నిన్ననే మార్చారట. అడ్రస్ అడిగితే ఈ రోడ్డే అని చెప్పాడు. కొండమ్మా, నందికి ఏదో దాస్తా ఉన్నదే. నాకు అట్టానే ఉన్నదే. మే ఇప్పుడు చూడు, వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో. బ్రేస్లెట్ సరిగ్గా పెట్టుకోలేదా? భూమే, మే భూమి 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 ఆగు. భూమే, ఓ మై గాడ్, ఏంటి? నా బ్రేస్లెట్ మార్చిలోనే పడిపోయినట్టుంది. పద వెళ్ళి వెతుకుదాం. పద. నందిక జాగ్రత్త. ఏమైంది? భూమి ఆగు. చెప్ప పెట్టకుండా ఏడ పరిగెడుతున్నావు? సవాల గది కప్పలరాజు. ఎందుకు బొమ్మే? ఆడేమన్నది? నందికమ్మడి దొరికిపోయి సాక్ష్యం ఉంటుంది. ఏంటది? రా. మై గాడ్, బ్రేస్లెట్ ఎవరికైనా దొరికిపోతే నేను ఇరుక్కుపోతాను. డోంట్ వరీ నందిక, అక్కడెక్కడ పడి ఉంటుంది. పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,